ఇష్టపడి చేసే పని ఏదైనా సరే మనకు అస్సలు కష్టంగా అనిపించదు కదా! వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. సింపుల్‌గా, క్విక్‌గా అండ్ టేస్టీగా అయిపోయే దొండకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని చూస్తూ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వీడియోని చూస్తూ నేను షేర్ చేసుకునే మాటలు వినండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏదన్నా ఒక పని స్టార్ట్ చేస్తున్నాము అనంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తది అనే కాన్సెప్ట్‌తోనే మనం స్టార్ట్ చేస్తాం కదా! ఆ పని కష్టమైనా పర్వాలేదు మనం చేస్తూ ఉంటాము. కొంతమందికి కొన్ని డేస్ పట్టొచ్చు, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని వితిన్ వీక్స్‌లో కూడా కొంతమందికి చాలా సక్సెస్ అనేది వస్తుంది. కొంతమందికైతే ఇయర్స్ పడుతుంది. మనం ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేసి కష్టపడుతూ ఉంటే డెఫినెట్‌గా దానిపైన సక్సెస్ అనేది వస్తది. కష్టం అని అనుకోకుండా ఇష్టపడి మనం చేసే పని ఏదైనా సరే చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తది అని నా ఫీలింగ్. అయితే నేను కొన్ని ఫ్యామిలీస్‌లో అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ఒకరు కష్టపడి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ పని మీదనే అది సక్సెస్ వస్తది అన్న కాన్సెప్ట్‌తోనే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళెంత కష్టపడి చేసినా కొన్ని డేస్ అయినా, కొన్ని మంత్స్ అయినా, ఆల్మోస్ట్ ఇయర్ అయినా కూడా వాళ్ళకి దాని మీద సక్సెస్ రాదు. రాకపోయినా కూడా ఆ పర్సన్‌కి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తది. నేను ఇదే పని చేస్తా అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ రిపీటెడ్‌లీ అదే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మాత్రం "నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? దీని మీద సక్సెస్ రాదు. వదిలేసేయి. వద్దు. ఇది చేయడం వల్ల వేస్ట్. ఎందుకు" అని చెప్పేసి నానా మాటలు అంటూ ఉంటారనమాట. అసలే ఆ పర్సన్ ఇంకా సక్సెస్ రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. కష్టపడినా కూడా సక్సెస్ రాలేదు అని డిప్రెషన్‌లో ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు పడిన కష్టానికి కొన్ని ఇయర్స్ కష్టం రాకపోతే, ఆ ఇయర్స్ మొత్తం వాళ్ళు డిప్రెషన్‌లోనే ఉంటారు కదా! అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేది పోనిచ్చి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. "నువ్వు ఈ పని చేయకు. దీనివల్ల ఏం రాదు. వేస్ట్ ఆఫ్ టైమ్" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు తప్పో నాకైతే తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి పర్సన్స్‌ని మీరు డిస్కరేజ్ చేయకండి. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ డిస్కరేజ్ చేయకండి. డెఫినెట్‌గా మీకొస్తది. మీరు చెయ్యండి అని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకొంచెం మోటివేట్ అయ్యి, ఆ వర్క్ మీద వాళ్ళు ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి, వాళ్ళెక్కడ మిస్టేక్ చేస్తున్నారు? వాళ్ళు చేసిన వర్క్‌లో మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఎందుకు సక్సెస్ రావట్లేదు? అని ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించి, వాళ్ళు కొంచెం మోటివేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల త్వరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటది కదా! ఏ పర్సన్‌కైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఒక పని ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే ఫ్యామిలీ మొత్తం తనకి సపోర్ట్ చేసినట్టయితే డెఫినెట్‌గా త్వరగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేకానీ ఏ సపోర్ట్ లేకుండా మీరు ఆ వర్క్ చేయండి, ఈ వర్క్ చేయండి, పైసలు అలా సంపాదించండి, ఇలా సంపాదించండి అని ఉట్టి మాటలు చెప్తే సరిపోదు కదా! ఫస్ట్ సపోర్ట్. మీరు సపోర్ట్ ఇవ్వండి, మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ హెల్ప్ ఫస్ట్ మీరు చేయండి. మీరు చేయడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళు డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న పర్సన్స్ అయితే డెఫినెట్‌గా త్వరగా సక్సెస్‌ని సాధిస్తారు. ఏ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా మైండ్‌లో చాలా ఐడియాస్ ఉండి, చాలా థాట్స్ ఉండి నేను ఇది చేస్తే డబ్బులొస్తాయి, అది చేస్తే డబ్బులొస్తాయి అని ఆలోచన ఉండి కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఏం చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే సపోర్ట్ చేయండి వాళ్ళకి. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్‌ని సాధిస్తారు. మీకు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు హెల్ప్‌ఫుల్ అవుతారు. అంతేకాని వాళ్ళు చేసే పనిని మీరు డిస్కరేజ్ చేయకండి. వాళ్ళు చేసే పని తప్పైతే మీరు గైడ్ చేయండి. వాళ్ళు రాంగ్ వేలో ఎళ్తుంటే ఇది రాంగ్ వే, ఇలా వెళ్ళకూడదు. ఈ వేలో వెళ్తే మీరు ఇంకొంచెం ఈజీగా సక్సెస్‌ని సాధిస్తారు అని చెప్పేసి కరెక్ట్ చేయండి. అంతేకాని వాళ్ళ పాటికి వాళ్ళని నేను వదిలేస్తా, వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు అని అనుకుంటే మీరు వాళ్ళ గురించి పట్టించుకోవడమే వేస్ట్. కొంతమందయితే అసలు సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు, ఏం చేయరు. కానీ సక్సెస్ రావాలి అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ అస్సలు డిస్కరేజ్ చేయకండి. చేసే పనిలో ఇది పని ఎందుకు జేస్తున్నారు? ఇది టైం వేస్ట్ పని. ఇది అట్లా, ఇది ఇట్లా అని జెప్పేసి మాట్లాడకండి. చేసే పనిని వాళ్ళని చెయ్యనియ్యండి. చాలా వరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని చూశాను. ఇంట్లో ఉండి కష్టపడి వీడియోస్‌ని చేసి, ఎడిట్ చేసి యూట్యూబ్‌లో సాధించిన అమ్మాయిలు కానీ, హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్‌గా వెనక ఎవరొకరు సపోర్ట్ ఉంటది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈవెన్ సపోర్ట్ లేకపోయినా కూడా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు యూట్యూబ్‌లో చాలామందున్నారు. ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు? నేను కూడా ఛానల్ స్టార్ట్ చేస్తా. నేను కూడా యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తా. నాకు తెలిసిన వర్క్, నాకు తెలిసిన కంటెంట్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్న రీసెంట్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు వాళ్ళ కంటెంట్ చూసి ఎంకరేజ్ చేయండి. మోస్ట్‌లీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అంతేకాని ఫ్యామిలీ మెంబర్స్ ఇది వేస్ట్ ఆఫ్ టైమ్ ఇది చెయ్యకండి అని చెప్పేసి అనకండి. వాళ్ళు కష్టాన్ని చూసి, వాళ్ళ కంటెంట్‌ని చూసి చేయగలుగుతారు అని మీకు నమ్మకం ఉంటే మీరు డెఫినెట్‌లీ వాళ్ళకి సపోర్ట్ చేయండి.
మీ సపోర్ట్ వల్ల వాళ్ళు ఇంకొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ తీసి మంచి సక్సెస్ని అయితే వాళ్ళు సాధిస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ వచ్చేంత వరకు ఆ వర్క్ని విడిచిపెట్టకుండా కంటిన్యూ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేసి అలా ఎప్పుడు చేయకండి. మీరు చేసిన వర్క్ సక్సెస్ వచ్చేంత వరకు కంప్లీట్గా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.